రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా రూపొందింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించడంతో పాటు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ కీ రోల్ ప్లే చేసింది. దీంతో రిలీజ్ కు ముందు అందరి దృష్టిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టే భారీ ఓపెనింగ్స్ అందుకుంది కూలీ. కానీ రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది. నిజానికి లోకేష్ కెరీర్ లోనే ఇంత వీక్ సినిమా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆయన అభిమానులే ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకున్నారు. దీంతో లోకేష్ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రజనీకాంత్ సినిమాతో వీక్ అనిపించుకున్నాను కాబట్టి ఆయనతోనే మరో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి దాన్ని చెరిపివేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి లోకేష్ లైనప్ లో ఖైదీ 2, విక్రమ్ 2 ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ డేట్స్ అడిగితే కార్తీక్, కమల్ హాసన్ సినిమాలు చేసేందుకు ఏ మాత్రం వెనకాడరు. కానీ లోకేష్ మాత్రం ఆ 2 సినిమాలను పక్కన పెట్టి ఎలా అయినా రజనీకాంత్ డేట్స్ పట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో లోకేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్టుగా టాక్ వినిపించింది. ఇదిలా ఉండగానే లోకేష్ మరోసారి రజనీతో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా కోలీవుడ్ టాక్ వినిపిస్తోంది.